అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమంటాను మీకు ఈ వీడియోలో తెలియజేశాను. మే 6, 2026 బుధవారం ఎగ్జాక్ట్‌గా 7 గంటల వరకు స్టాక్ అనేది ఎంత మాత్రం దిగింది, ఏమి, ఎట్లా అనేది మీకు ఈ వీడియోలో తెలియజేశాను. సో, ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమేంటని మీకు ఈ వీడియోలో తెలియజేశాను. దయచేసి తెలుసుకునే ముందు ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే వీడియోని లైక్ చేయకుండా చూస్తుంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ప్రస్తుతానికి అంటే స్టాక్ ఎంత మాత్రం దిగింది, ఏమి, ఎట్లా అనేది మీకు ఈ వీడియోలో తెలియజేశాను. తర్వాత మొలకల్చిరు మార్కెట్ వచ్చేసి రూ. 560 సూపర్ టాప్. వేలంపాట్లు మొలకల్చిరు కొంచెం స్లోగా జరిగి ఈవెన్ అంగళ్ళ మార్కెట్ కూడా కొంచెం స్లోగానే జరిగింది నేను వచ్చేసి. తర్వాత అంగళ్ళ మార్కెట్ వచ్చేసి రూ. 650 సూపర్ టాప్. అంటే రెండు యాక్షన్ వరకు చూసుకున్నట్టయితే ఓవరాల్గా నేను అంగళ్ళు అయితే రూ. 650, మొలకల్చిరు వచ్చేసి రూ. 560 సూపర్ టాప్. ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా టీవీఎస్ అలాగే కేజీ మండి లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి ఏం పెరగలేదు. ఈ రోజు కూడా వచ్చేసి నెట్తో పోల్చుకుని తక్కువగానే ఉంది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడాలి. ఆ పక్క వెంకటేశ్వర మండి లైన్ మాట్లాడుకున్నా కూడా ఈ లైన్లో కూడా దిగుమతి ఏం పెరగలేదు. 1-2 మండీలకు కొంచెం అటు ఇటుగా పెరిగిన రిమైనింగ్ మండీలు అందరికీ తక్కువగానే ఉన్నాయి. ఈరోజు కూడా దిగుమతులు వచ్చేసి ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే దిగుమతి ఈరోజు కూడా తక్కువగానే ఉంది. దిగుమతి పెరగలేదు. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం మన మదనపల్లికి సంబంధించి దిగుమతి అయితే పెరగలేదు. మరి రేట్లు కూడా నిన్న కూడా లాస్ట్కి వచ్చేసరికి రూ. 400 వరకు మార్కెట్ జరిగింది. మార్కెట్ లాస్ట్కి వచ్చేసరికి కొంచెం స్పీడ్గా జరుగుతున్నాయి. లాస్ట్ ఒక 3-4 రోజులు గమనించినట్టయితే రోజు క్వాలిటీ లేకంటే అదే రేట్లే కొనసాగుతున్నాయి. క్వాలిటీ ఉంటే లాస్ట్కి వచ్చి కొంచెం స్పీడ్గా జరుగుతున్నాయి మదనపల్లి వచ్చేసి. మరి ఈరోజు ఏం రేట్లు ఉంటాయనేది మీకు నెక్స్ట్ కలికిరి తర్వాత మదనపల్లి అప్డేట్ అయితే ఉంటుంది. మీరైతే చెక్ చేయొచ్చు. సో, ప్రస్తుతానికి మాత్రం మదనపల్లికి సంబంధించి దిగుమతి చూసుకోండి. దిగుమతి ఏం పెరగలేదు, తక్కువగానే ఉంది. మీరు ఎవరైనా తక్షణ కానివ్వండి అలాగే లోలో కానివ్వండి బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఉంటాయి కదా, మీరు కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మెయిన్గా తక్షణ గ్రోత్కి పూతరాలకున్న సైడ్ బ్రాంచెస్కి ఆ లోలో వచ్చేసి మెయిన్గా చెట్టు గ్రీనిష్కి అయితే బాగా పనిచేస్తుంది.